చైనాలో మరొక మహమ్మారి కరోనాను పుట్టించిన చైనాలో తాజాగా మరొకటి సృష్టించిందంటే ఇది కూడా గబ్బిలాల నుంచి HKU5-CoV-2 అనే కొత్త వైరస్ మనుషులకు వ్యాపిస్తున్న డాక్టర్లు చెప్తున్నారు. ఈ వైరస్ బారిన పడి ఆసుపత్రిలో చేరి మాస్కులు ధరించి చికిత్స పొందుతున్న బాధితుల ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. HKU5-CoV-2 వైరస్ క్రమంగా మహమ్మారిగా మారే ప్రమాదం ఉందని కొందరు నిపుణులు అంచనా వేస్తుంటే అలాంటిది ఏమీ లేదని భయాందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు సూచిస్తున్నారు. చైనాలో హ్యూమన్ మెటాన్యూమో వైరస్ కేసులు ఇటీవల విపరీతంగా పెరిగినాయని HKU5-CoV-2కి సంబంధించిన కేసులని భావిస్తున్నారు. ఈ కొత్త వైరస్ సరిగ్గా ఎక్కడ పుట్టిందన్నది మాత్రం స్పష్టంగా తెలియకపోయినా గబ్బిలాల నుంచి వచ్చినట్టు కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. గబ్బిలాల నుంచి తొలుత మరో జంతువుకి అక్కడి నుంచి మనుషులకు సోకినట్టు అంచనా వేస్తున్నారు. గ్యాంగ్జౌ ల్యాబొరేటరీ, గ్యాంగ్జౌ అకాడమీ ఆఫ్ సైన్సెస్, వుహాన్ యూనివర్సిటీ, వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు. 5 ఏళ్ల క్రితం SARS-CoV-2 వైరస్ మనుషుల్లోని హ్యూమన్ యాంజియోన్సివ్ కోవర్టింగ్ ఎంజైమ్ అనే రిసెప్టర్ను ఉపయోగించుకుని కణాల మీద దాడి చేయడం ఫలితంగా COVID-19 పంజా విసరడం. గబ్బిలాల నుండి పుట్టిన HKU5-CoV-2 వైరస్ సైతం ఇదే రిసెప్టర్ దగ్గర మనుషుల్లోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించడం అంటే COVID-19 తరహాలోనే మరో మహమ్మారి వ్యాప్తి చెందే ప్రమాదం ఉందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. COVID-19 నియంత్రణ కోసం అప్పట్లో పాటించిన జాగ్రత్తలే ఇప్పుడు కూడా పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.